ఇదేంది పాకిస్తాన్ ఇండియా వార్ అంటే కోడి చికెన్ షాపు ఇవన్నీ పెట్టున్నారు అనుకుంటున్నారా? అంటే బాగా కోడి బలిసిందంటే కొవ్వు బట్టి చికెన్ షాప్ ముందు వచ్చి తొడగడుతుంది. అప్పుడు ఏం చేస్తారు, చికెన్ షాప్ వాడు వచ్చి దాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు. అదే మాదిరిగా చికెన్ షాప్ వాడు ఎట్లా ముక్కలు ముక్కలు చేస్తారో ఆ మాదిరి బిర్యానీ చేసుకుని తినేస్తారు. అలాగే తీవ్రవాదులు పాకిస్తాన్ సంబంధించిన మిలిటరీ బాగా కొవ్వు బట్టి దండిగా డబ్బులు సంపాదించుకొని ఇండియా మీదకి వచ్చి తొడగొట్టారు. తొడగొట్టిన తర్వాత మన ఇండియా వాళ్ళు ఏం చేశారు, బాగా కాళ్ళు చేతులు బాగా ఎడ దొరుకుతాడు ఎరగొట్టారు అందరివి. బాగా దాని మీద దాడి చేసి అన్నీ చేసేటప్పటికి ఇప్పుడు భయపడిపోయి చికెన్ షాప్లో ఎట్టా మటన్ కొట్టేస్తారు, చికెన్ని ముక్కలు ముక్కలు చేసేస్తారు, ఇదే మాదిరిగా మమ్మల్ని కూడా ముక్కలు ముక్కలు చేసేస్తారని భయపడి అమెరికా ప్రపంచం అంతా తిరిగి ఆడాడ తిరిగి మమ్మల్ని కాపాడమని చెప్పి అందరిని చేశారు. అలా లేడీస్ని సింధూరం లేకుండా చేశారు కాబట్టి లేడీస్ చేతనే తన్నిచ్చారు. మన ఎయిర్ ఫోర్స్లో ఉండే లేడీస్ వచ్చి దాడి చేసి గడగడలాడించారు పాకిస్తాన్ని. అంటే మన లేడీసే చాలు వాళ్ళకి, అంటే జెంట్స్ పడలేదు, అవసరం లేదు వాళ్ళకి, అంత సీన్ లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీవ్రవాదులను చంపేదానికి పాకిస్తాన్ కోసం మాకు జెంట్సే అవసరం లేదు, లేడీసే చాలు అని చెప్పి నిరూపించారు. మన లాంటి పులి లాంటి లేడీస్ మనకు ఉండారు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు మనం కొట్టిన దెబ్బకి గిలగిలలాడిపోయి ప్రపంచం అంతా అడుక్కొని మామూలుగానే అడుక్కు తినేవాళ్ళు, అడుక్కు తినే దేశం అది. ఈ తీవ్రవాదులు మాత్రం గడ్డాలు పెంచారు కానీ బుర్ర పెంచలేదు. ఈ బుర్ర పెంచుంటే బాగున్నాను. భారతదేశం మీద పోయి కొడితే వాళ్ళు ఊరికే ఉండరు, మోడీ లాంటి మంచి నాయకుడు ఉన్నాడు, మనల్ని తాట తీసేస్తారని చెప్పని అనుకోకుండా బ్రహ్మాండంగా గడ్డాలు మాత్రం పెంచుకొని బుర్ర మాత్రం ఇంటికాడ పెట్టేసి వచ్చారు. దానివల్ల పాపం అంతా ధ్వంసం అయిపోయింది. ఇంకొక 10 రోజులు జరుగుంటే బాగుండే యుద్ధం, ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం ఎత్తి ఆ బంగాళాఖాతంలో కలిపేసి ఉండొచ్చు. కానీ అమెరికా వాళ్ళు మధ్యస్థం చేశాము ఆగమని చెప్పని ఆపి చాలా పొరపాటు అయిపోయింది. అలా కాకుండా ఇప్పుడు తీవ్రవాదులకి ఎత్తుబడులకి వాళ్ళన్నీ దహన సంస్కారాలు చేసే దానికి మిలిటరీ వచ్చి పాల్గొంటుంది. అంటే మిలిటరీ వేరు కాదు, తీవ్రవాదులు వేరు కాదు. పాకిస్తాన్లో ఉండే మిలిటరీయే తీవ్రవాదులు. అందరూ వాళ్ళు ఎంతసేపు మఠం మౌతులోళ్ళు దేనికి పనికిరారు. అందుకని చికెన్ కొట్లో వాళ్ళని ముక్కలు ముక్కలుగా కొట్టేసినట్టు కోడి బాగా బలిసి మనం నీళ్లు ఇస్తే వదిలి తిని మన దగ్గర దొంగ నోట్లు మార్చుకొని డ్రగ్స్ అమ్ముకొని తిని బాగా బతుకుతున్నారు. అందుకని వాళ్ళు చికెన్ షాప్లో కొట్టినట్టు ముక్కలు ముక్కలు కొట్టందే కానీ దారికి రారు. ఇలా అనేక రకాలుగా చేస్తూనే ఉంటారు.